హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో బ్రెడ్, బనానా, పీనట్ బటర్తో చాలా సింపుల్ మెథడ్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్. ఇవి 3 ఉంటే చాలు మనకు హాయిగా కడుపు నిండేస్తుంది. మరి ముందుగా ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ని అయితే నేను ఒక 6 తీసుకున్నానండి. ఒక 2 బనానా అలాగే పీనట్ బటర్ని కూడా తీసుకున్నాను. ముందుగా బనానాస్ని స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవడం వల్ల చాలా ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు పీనట్ బటర్ని బ్రెడ్ పైన అప్లై చేసుకోవాలి. అందుకోసం బ్రెడ్ని కాల్చుకోవాల్సిన అవసరం ఏం లేదండి. అంటే నెయ్యిని అప్లై చేసి బ్రెడ్ని కాల్చుకొని ఈ పీనట్ బటర్ని అప్లై చేయడం కాదు, డైరెక్ట్గా బ్రెడ్పై అప్లై చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా, క్విక్గా పిల్లల లంచ్ బాక్స్లోకైనా లేదంటే పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడైనా ఈ విధంగా చేసి పెట్టచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా బాగుంటుంది. హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఈ విధంగా బ్రెడ్ పైన పీనట్ రాసి బనానాస్ పెట్టేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ 3 బ్రెడ్స్కి నేను కొంచెం థిక్గా పీనట్ బటర్ని అప్లై చేశాను. మరొక 3 బ్రెడ్స్కి లైట్గా పీనట్ బటర్ని అప్లై చేశాను. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత థిక్గా అప్లై చేసిన బ్రెడ్ని తీసుకొని బనానా స్లైసెస్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా బ్రెడ్ పైన మొత్తం బనానాస్ని, మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉన్నా కూడా ఈ విధంగా ఆ ఫ్రూట్తో పీనట్ బటర్ అప్లై చేసేసి ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయొచ్చు. చూడండి, చాలా సింపుల్గా, క్విక్గా అయిపోయింది కదా. ఈ విధంగా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా హాఫ్కి కట్ చేసుకున్నట్లయితే ఎంతో ఈజీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోతుంది. ఇంతే అండి. మరి చాలా సింపుల్గా ఉంది కదా. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.